పశ్చిమాసియా ఆకాశం ఇప్పుడు యుద్ధ మేఘాలతో నిండిపోయింది. అగ్రరాజ్యం అమెరికా గర్వకారణంగా చెప్పుకునే F-15E యుద్ధ విమానం ఇరాన్ క్షిపణుల ధాటికి ముక్కలై నేలకూలింది. అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం శత్రువు చేతిలో చిందరవందర కావడమే కాకుండా అందులో ఉన్న ఒక పైలట్ ఆచూకీ గల్లంతు కావడం ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. ఇప్పుడు ఆ పైలట్ కోసం అటు అమెరికా ఇటు ఇరాన్ తీవ్రంగా గాలిస్తూ ఉన్నాయి. శుక్రవారం నైరుతి ఇరాన్ ప్రాంతంలో అమెరికా యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి. అప్పుడే ఒక్కసారిగా ఇరాన్ క్షిపణి వ్యవస్థ నుంచి క్షిపణులు దూసుకొచ్చాయి. నిమిషాల వ్యవధిలోనే కోట్లాది రూపాయల విలువైన F-15E యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వెంటనే రంగంలోకి దిగి కూలిన విమాన శకలాల ఫోటోలను ప్రపంచానికి విడుదల చేశాయి. నైరుతి ఇరాన్లో ఈ విమానం కూలినట్లు నిర్ధారణ అయింది. విమానం కూలగానే అందులోని 2 సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. పారాచూట్ల సాయంతో వారు వేరువేరు ప్రాంతాల్లో దిగారు. ఇక్కడే అమెరికా తన అత్యంత సాహసోపేతమైన కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను మొదలుపెట్టింది. నిప్పులు కురిపిస్తున్న యుద్ధ భూమిలోకి అమెరికా స్పెషల్ ఫోర్సెస్ హెలికాప్టర్లు దూసుకెళ్లాయి. ఒక పైలట్ను క్షేమంగా రక్షించి బేస్ క్యాంపుకు చేర్చాయి. కానీ రెండో పైలట్ జాడ్ మాత్రం దొరకలేదు. ఆ పైలట్ దిగిన ప్రాంతం ఇరాన్ బలగాల నియంత్రణలో ఉండడమే ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. ఇప్పుడు నైరుతి ఇరాన్ ప్రాంతంలో పైలట్ కోసం అటు అమెరికా ఇటు ఇరాన్ తీవ్రంగా గాలిస్తూ ఉన్నాయి. అమెరికాకు అది తన సైనికుడి ప్రాణం, కానీ ఇరాన్కు అది అగ్రరాజ్యాన్ని మోకాళ్లపై నిలబెట్టే అస్త్రం. అమెరికాకు తన పైలట్ ప్రాణాలతో తిరిగి రావడం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆ పైలట్ ఇరాన్ చేతికి చిక్కితే అతన్ని బందీగా చూపిస్తూ ఇరాన్ ప్రపంచ వేదికపై అమెరికాను అవమానిస్తుంది. అందుకే అమెరికా తన అత్యాధునిక డ్రోన్లు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ కమాండోలను రంగంలోకి దించింది. బ్లాక్ హాక్ విమానాలను పంపించి గాలింపు ముమ్మరం చేసింది. అయితే వాటిపైన కూడా ఇరాన్ దాడి చేసింది. అవి త్రుటిలో తప్పించుకున్నాయి. పైలట్ వద్ద ఉన్న ఎమర్జెన్సీ రేడియో సిగ్నల్స్ కోసం నిరంతరం గాలిస్తుంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం తన పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖజస్థాన్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా విదేశీ పైలట్ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని లేదా పట్టుకోవాలని కోరింది. బందీగా పట్టుకుని అప్పగిస్తే భారీ నజరానా ఇస్తామని తెలిపింది. ఇరాన్ సైన్యం ఆ ప్రాంతంలోని ప్రతి ఇంచును గాలిస్తోంది. దట్టమైన అడవులు, లోతైన లోయలు ఉన్న ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు అత్యంత కఠినంగా మారాయి. అసలు F-15E వంటి అత్యంత అధునాతన యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎలా కూల్చగలిగిందనే దానిపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అమెరికా సైనిక వ్యూహకర్తలను సైతం ఇది విస్మయానికి గురిచేస్తోంది. F-15E అనేది శత్రువుల రాడార్లకు చిక్కకుండా మెరుపు దాడులు చేయగల సామర్థ్యం ఉన్న విమానం. దీన్ని కూల్చడం అంటే ఇరాన్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎంత శక్తివంతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలో రష్యా లేదా చైనా నుండి అందిన సాంకేతికతతో ఇరాన్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 365 మంది గాయపడ్డారు. ఇందులో 200 మందికి పైగా సీనియర్ అధికారులు ఉండడం అమెరికా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. F-15Eని కూల్చేసిన సమయంలోనే హార్మూజ్ సమీపంలో A-10 వార్థక్ ఫైటర్ జెట్ను కూడా ఇరాన్ కూల్చేసింది. దీని శకలాలు కువైట్లో పడ్డాయి. ఒకే రోజు 2 యుద్ధ విమానాలు కూలిపోవడం అమెరికాకు తలనొప్పిగా మారింది. పైగా పైలట్ ఆచూకీ లేకపోవడంతో డైలమాలో పడింది. ఆ ఒక్క పైలట్ కోసం అవసరమైతే అమెరికా ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. ఇప్పుడు అందరి కళ్ళు ఏప్రిల్ 6 మీద ఉన్నాయి. ఇరాన్ పవర్ ప్లాంట్లపై భీకర దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. కానీ తమ పైలట్ ఇరాన్ చేతిలో చిక్కితే అమెరికా ఆ పని చేస్తుందా చేయదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక పైలట్ ప్రాణం ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధ గమనాన్ని మార్చేయబోతోంది.